విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం పక్కదారి పట్టింది. కీలకమైన విభజన అంశాలపై కాకుండా ఇతర అంశాలపై అత్యధిక సమయం వెచ్చించడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర విభజన అంశాలపై పరిష్కారం కోసం సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇరు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు శనివారం హైదరాబాద్లో సమావేశమయ్యారు. దాదాపు 1:40 నిమిషాలు సాగిన భేటీలో ఏ విషయంపై కూడా ఓ అంగీకారానికి రాలేదు. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఇతర రాష్ట్రాల మంత్రులతో 2 కమిటీలు వేయాలని నిర్ణయించి చేతులు దులుపుకున్నారు. మిగిలిన సమయమంతా డ్రగ్స్, సైబర్ క్రైమ్, మూసీ నది పరిరక్షణ తదితర అంశాలపై కేటాయించడంపై ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించారు. అధికారుల కమిటీ 2 వారాల్లోగా సమావేశమై చర్చలు జరపనుంది. ఈ కమిటీ స్థాయిలో పరిష్కారం కాని అంశాలపై 2 రాష్ట్రాల మంత్రుల కమిటీ చర్చిస్తుందని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. మంత్రుల కమిటీ నిర్ణయాలను 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించనున్నారు. వీరి స్థాయిలో కూడా ఫలితం తేలకపోతే ఇరు రాష్ట్రాల సీఎంలు మళ్లీ భేటీ అయి చర్చిస్తారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ అనంతరం తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అనగాని సత్యప్రసాద్ సమావేశ వివరాలను వివరించారు. ఈచ్ స్టేట్కి 3 మెంబర్స్ కలిపి ఒక కమిటీని వేసి కొద్ది రోజుల్లో, అంటే అనగా ఒక 2 వారాల లోపల సమావేశమై సాధ్యమైనంత వరకు వాళ్ళ స్థాయిలో పరిష్కారానికి వచ్చేటువంటి అంశాలని చర్చించి పరిష్కార మార్గాన్ని ఎత్తడం కోసం ఒక కమిటీ వేయాలని నిర్ణయించడం జరిగింది. ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో అంగీకరించడం, ఒకవేళ అక్కడ కూడా పరిష్కారం కానటువంటి మార్గాలు ఏమైనా ఉంటే, ఆ అంశాలు ఉంటే మళ్ళీ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పరిష్కార మార్గం కనుగొనడం కోసం ప్రయత్నం చేయాలని. పోలవరం ముంపు మండలాలు, విద్యుత్ బకాయిలు వంటి అంశాలపై ఇరు రాష్ట్రాల మంత్రులు మాట దాటివేశారు. కాళోజీ రాసిన నా గొడవ పుస్తకాన్ని సీఎం చంద్రబాబుకు రేవంత్ రెడ్డి బహుకరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి ఫోటో బహుకరించి బట్టికి కూడా శాలువా కప్పారు చంద్రబాబు. సమస్యల పరిష్కారంపై ఇరు రాష్ట్రాల సీఎంలు దృష్టి పెట్టకుండా వారు సాధించిందేమిటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చించకుండా ఏదో కాలయాపన చేసే విధంగా ప్రవర్తించడంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమావేశాలు ఎన్ని పెట్టినా సమస్యలు పరిష్కారం కావని వాపోతున్నారు.